అందరికీ జై శ్రీరామ్. మా ఊర్లో ఈ రోజు రామాలయం దగ్గరికి మేస్త్రి వాళ్ళు అందరూ కూడా గుడి వరకు స్టార్ట్ చేయడానికి అయితే రావడం జరిగింది. నిన్నైతే మా మేస్త్రిల పైన కూడా నిన్న దాడి చేయడం జరిగింది. ఇలా కర్ర తీసి కొట్టారంట. చాలా ఘోరమైన పరిస్థితి చేస్తున్నారు. ఈ గుడి వెనకాల అయితే చాలా రాజకీయం నడుస్తుంది. ఎవరు ముందుకు నడిపిస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు ముందుకు ఒకరిని పంపించి వీళ్ళ పైన దాడి చేయడానికి అయితే ముందరకు వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల కమిటీకి ఈ వెనుక రామాలయం వెనుక జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అన్నలం కూడా ఎక్కడో పొట్టగూడు కోసం ఇక్కడ అయితే రావడం జరిగింది. వాళ్ళని ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళ పైన దాడులోకి వస్తారు. వాళ్ళ పైన ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇవి ఎంత కరెక్ట్? వాళ్ళు ఏదో పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, రామాలయం కట్టడానికి వచ్చారు. కావచ్చు వస్తే నేను కాదు అన్న కూడా చెప్తారు. ఒకసారి చెప్పాను. 500 కిలోమీటర్ల అసలు నేను వచ్చి కొడతామంటే పద్ధతి కాదు. ఇప్పుడు నేను ఎదుట్లో పడుకుంటాము, బండలు తీస్తున్నాడు, బండలు తీసేస్తారు మీద. ఎందుకన్నా ఇలా చేస్తారు? ఈ విధంగా అయితే అన్న యొక్క ఆవేదన అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా దాడులకు వస్తే మాత్రం ఈ విషయాలను ఎక్కడ తీసుకోవాలో మాకు ఖచ్చితంగా తీసుకొని పోతాం. ఈ రామాలయం వెనుక ఉన్న పరిస్థితులను ఖచ్చితంగా తెలంగాణ మొత్తం చెప్పి ఖచ్చితంగా మీ పని ఏదో ఖచ్చితంగా బయట పెడతాం. ఏ ఒక్కరికి రామాలయం కాడ ఏ ఒక్కరికి కూడా హాని జరిగినా వాడి పని మాత్రం ఖచ్చితంగా బయట పెడతాం. వానికి ఇంకోసారి చుక్కలు కనిపిస్తే గుర్తు పెట్టుకోండి. జై శ్రీరామ్.